మొత్తం మీద సస్పెన్షన్ల పర్వం 141కి చేరింది. వాస్తవంగా ప్రతిపక్షాలు రెచ్చిపోవాలా, నిలదీయాలా, అది చర్చల సందర్భంగా. ఊరికినే ఏదో రోడ్ల మీదన గనక పని పాట లేనోడు అడిచినట్టు పార్లమెంట్లో ఇచ్చిందెందుకు, ప్రజాప్రతినిధులుగా ఎంపిక చేసిందెందుకు, అర్థవంతమైన చర్చ జరపని, నినాదాలు చేయమని కాదు. నినాదాలు చేయడానికి పార్లమెంట్ ఎందుకు? నీ ఇంటి ముందు కూర్చున్నారు, లేకపోతే నీ పార్టీ కార్యాలయంలో కూర్చున్నారు. కానీ అన్ని పార్టీలను అక్కడికి పంపించింది ఎందుకు? మనందరి తరపున చర్చించమని. కానీ గత కొన్నాళ్ళ నుండి చూస్తే కనుక ఏదో ఒక దిక్కుమాలిన వెబ్సైట్లో వచ్చిన వార్తలో ఎవడో ఏదో మాట్లాడాడు అన్నదాన్ని పుచ్చుకుని, రఫేల్ అవినీతి అని ఒకసారి, చైనా బోర్డర్లో అరుణాచల్ ఆక్రమించిందని ఒకసారి, పెగాసస్ స్నూపింగ్ అని ఒకసారి, భారత వ్యాక్సిన్ ప్రమాదం అంటే ఒకసారి, గుజరాత్ తార్ల మీద బీబీసీ డాక్యుమెంటరీ అని ఒకసారి, అదాని మీద హిండెన్బర్గ్ రిపోర్ట్ అని ఒకసారి, తాజా పార్లమెంట్ మీద దాడి. ప్రతి సీజన్లో కూడా ఏదో ఒక దిక్కుమాలిన అంశాన్ని తీసుకోవడం, నిజమైన చర్చకి బదులు ఏదో ఒక పట్టుపట్టడం, ఆ పైన వాకౌట్లో సస్పెన్షన్లు. చర్చించడం చేతకాని దద్దమ్మలు మాత్రమే ఈ పని చేస్తారు. చివరికి అది సస్పెన్షన్ల ద్వారా ఫలితం పెట్టి శాంతం ఆపేయకుండా మిగతా కార్యకలాపాలు సాగించడానికి ప్రభుత్వం సిద్ధపడింది.